Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the 2026 Triumph Speed 400. బేసిక్గా ఇది ఏంటంటే 349cc ఇంజన్కి డౌన్గ్రేడ్ అయిపోయింది కదా. సో అదే బైక్ మనకి స్పీడ్ 400 అని చెప్పేసి బ్రాండింగ్ వాళ్ళ లెగసీని కంటిన్యూ చేయడానికి అదే బ్రాండింగ్తో పాటు మనకు ఇంజన్ అనేది డౌన్గ్రేడ్ చేస్తారు బికాస్ ఆఫ్ మనకి జిఎస్టీ బెనిఫిట్స్ అనేది ఇవ్వడానికి. సో ఈ బైక్ని రైడ్ చేద్దాం. సో ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి పవర్లో ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఎందుకంటే మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి సేమ్ అనేది ఉంది, బట్ పవర్ అనేది డౌన్గ్రేడ్ అయింది కాబట్టి చూద్దాం పవర్ అండ్ టార్క్ ఎలా ఫీల్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. సో లేట్ చేయకుండా ఈ బైక్ని రైడ్ చేద్దాం. అండ్ అలాగే ఈ బైక్ని నాకు ప్రొవైడ్ చేసిన ట్రయంఫ్ కొంపల్లి వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. సో మీలో ఎవరైనా ఈ బైక్ని నియర్ బై కొంపల్లి టెస్ట్ రైడ్ చేయాలి అనుకున్నా కూడా మీరు షోరూమ్కి విజిట్ చేయండి. మన ఛానల్ రిఫరెన్స్ యూజ్ చేస్తే కనుక యూ క్యాన్ గెట్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కౌంట్ అన్నమాట. సో లేట్ చేయకుండా బండిని స్టార్ట్ చేద్దాం. అండ్ ఇంతకుముందే నేను ట్రయంఫ్ ట్రాక్ అని రైడ్ చేస్తాను. సో దాంతో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ నాకు ఇంకా కొద్దిగా బెటర్ అనిపించింది. అది దేంట్లో అంటే మనకు రైడింగ్ పోస్చర్ అలాగే టైర్స్లో నాకు స్లైట్లీ స్పీడ్ 400 బెటర్ అనిపించింది ట్రాకర్తో కంపేర్ చేసుకుంటే. సో ఇన్ డీటెయిల్గా రైడ్ చేస్తూ ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో ఆఫ్టర్ మనకి 8500 లైక్ 9000 ఆర్పిఎం దగ్గర స్లైట్లీ బజ్ అండ్ వైబ్రేషన్స్ అని ట్యాంక్ దగ్గర తెలుస్తున్నాయి. బిలో 8500 ఆర్పిఎం మనకి ఎటువంటి వైబ్రేషన్స్ కూడా లేవు. చాలా రిఫైన్డ్ అయింది బైక్ ముందుతో కంపేర్ చేసుకుంటే. సో లేట్ చేయకుండా రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. అండ్ సస్పెన్షన్ తెలుస్తుంది ఇక్కడ మనకి. సో సస్పెన్షన్ అయితే ముందుతో కంపేర్ చేసుకుంటే స్లైట్లీ బెటర్ అయింది అనిపిస్తుంది నాకైతే. మేబీ సస్పెన్షన్ అదే ఉంది, బట్ నాకేంటంటే స్లైట్లీ సాఫ్ట్ అనిపిస్తుంది. సో స్పీడ్గా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ స్టిఫ్నెస్ అనేది తెలుస్తుంది, బట్ ఇనిషియల్లో నాకు సాఫ్ట్నెస్ అనేది అనిపిస్తుంది. ట్రయంఫ్ స్పీడ్ 400 అనేది ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్టర్ అన్నమాట. సో మనకు ఆ పర్ఫార్మెన్స్ కానీ ఆ రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అలాగే ఈ బైక్లో ఉన్న క్వాలిటీ ఫిట్ అండ్ ఫినిష్ ఏ బైక్లోనూ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అది కూడా ఈ ప్రైస్ రేంజ్లో మెయిన్గా. సో ఇక్కడ నుంచి మనం టర్న్ తీసుకుందాం. సో టర్నింగ్ రేడియస్ ఎలా ఉందో చూద్దాం. సో టర్నింగ్ రేడియస్లో పెద్ద డిఫరెన్స్ లేదు, చాలా ఈజీగా మీరు టర్న్ చేసుకోవచ్చు. మెయిన్గా హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది. యూఎస్డి ఫోక్స్ వల్ల మనకి హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంటుంది టాప్ స్పీడ్లో కూడా. అండ్ పర్ఫార్మెన్స్లో సో పెద్దగా డిఫరెన్స్ అయితే తెలియట్లేదు. ఇంజన్ అయితే మరీ రిఫైన్డ్ అనేది అనిపిస్తుంది నాకు పాతతో కంపేర్ చేసుకుంటే. సో ఇంజన్ని మనకు 349cc డౌన్గ్రేడ్ చేసినప్పటికి కూడా పర్ఫార్మెన్స్ అనేది మనకు సిమిలర్గా అనిపిస్తుంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్లైట్లీ మనకి ఆ లో అండ్ టార్క్లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అలాగే మీరు టాప్ స్పీడ్స్ కొడుతున్నప్పుడు ఆ 0.1 సెకండ్ ఏదైతే ఉంటుంది కదా, అది మనకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది తప్ప మీరు ఫస్ట్ టైం ఈ బైక్ని రైడ్ చేస్తున్నారు అంటే అసలు ఎటువంటి నోటిసబుల్ చేంజ్ అయితే లేదు. సో చాలామంది అనుకుంటారు 400cc 350cc జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉంటుంది కదా బ్రో అనుకుంటే అస్సలు లేదు బ్రో. ఒకసారి నడపండి మీరు. రియల్గా చెప్తున్నాను కదా, బైక్లో ఎటువంటి పవర్ ల్యాగ్ అనేది లేదు. సో దీంట్లో మనకి రైడ్ బై వై టెక్నాలజీ ఉంది కాబట్టి మనకి ఆ క్రిస్పీ కార్న్ లాగా మనకు క్రిస్ప్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఎక్కడ మనకి 0.1 సెకండ్ 0.0 సెకండ్ మిల్లీ సెకండ్ కూడా మనకి డిఫరెన్స్ అనేది ఉండదు అన్నమాట. అదొక అడ్వాంటేజ్. అండ్ ఎప్పుడైతే బండి 4000 ఆర్పిఎం దాటుతుందో అప్పుడు దీని యొక్క యాక్చువల్ టార్క్ కానీ పవర్ కానీ బయటకు వస్తుంది అన్నమాట. లైక్ ఈ బండిని ఎట్లా అంటే మీకు స్పీడ్గా నడపాలి అనుకుంటే మీరు స్పీడ్గా రైడ్ చేసుకోవచ్చు, లైక్ మీరు స్లోగా రైడ్ చేయాలంటే స్లోగా కూడా రైడ్ చేసుకోవచ్చు. మనం లో స్పీడ్స్ ఉన్నప్పుడు సస్పెన్షన్ సెటప్ అనేది సాఫ్ట్వేర్ సైడ్లో అనిపిస్తుంది. మనకు ఆ చిన్న చిన్న పోటోస్ కూడా అంత ఈజీగా తెలియవన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఫాస్ట్గా వెళ్తారు కదా హై స్పీడ్స్, అప్పుడు మనకి సస్పెన్షన్ అనేది కొద్దిగా స్టిఫర్ సైడ్లో అవుతుంది. అలాగే మనకు హై స్పీడ్లో మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అలాగే స్టెబిలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ సిటీలో మీరు ఈజీగా మెన్యూవర్ చేస్తూ వెళ్ళొచ్చు. సో మనకు వెయిట్ అనేది కూడా ఎక్కడ తెలియదు అన్నమాట. సో ఇదొక మంచి అడ్వాంటేజ్. సో ఆల్మోస్ట్ మనకి 179 kgs వెయిట్ అనేది ఉంది. సో ఇక్కడ చిన్న చిన్న పాటోల్స్ ఉన్నాయి. సో నాకు అస్సలు తెలియట్లేదు. సస్పెన్షన్ అనేది చాలా బాగా ట్యూన్ చేశారు అసలు. అండ్ టైర్స్ కూడా మనకి దీంట్లో వోడస్టియన్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి రేడియల్ టైర్స్ అన్నమాట. సో రేడియల్ టైర్స్ కాబట్టి మనకి హై స్పీడ్స్లో వెళ్ళినప్పుడు కార్నరింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా హెవీ లీన్ చేస్తున్నప్పుడు కూడా గ్రిప్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సో నాకు ట్రాకర్ ఏదైతే ఉంది కదా, ట్రయంఫ్ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేశారు. దాంట్లో మనకి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ వస్తున్నాయి విచ్ ఆర్ లైక్ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనమాట. దాంట్లో హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు స్లైట్గా వాబ్లింగ్ ఇష్యూ అనేది తెలుస్తుంది. సో ఫాస్ట్గా వెళ్ళి మనము రియర్ బ్రేక్ కానీ ఫ్రంట్ బ్రేక్ కానీ మనం ప్రెస్ చేసినప్పుడు బండి అనేది కొద్దిగా రైట్ సైడ్కి లీన్ అవుతున్నట్టయితే నాకు అనిపించింది. సో ఆ వీడియోలో నేను మెన్షన్ చేయలేదు, మర్చిపోయాను. సో దీంట్లో మెన్షన్ చేస్తున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే దాంట్లో బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి మనకు అంత కాన్ఫిడెన్స్ అనేది రాదు హై స్పీడ్స్లో. బట్ దీంట్లో హై స్పీడ్లో టైర్ గ్రిప్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్గా మీరు ఏ గేర్లో ఉన్నా కానీ థ్రాటిల్ ఇవ్వండి సరిపోతుంది, బండి అనేది పుల్ చేస్తూ వెళ్తుంది.
సో దీని యొక్క ఇంజన్ ట్రాక్టబిలిటీ కానీ ఇంజన్ రిఫైన్మెంట్ కానీ చాలా అంటే చాలా బెటర్ ఉంది. సో మీరు ముందు బైక్కి ఈ బైక్కి రైడ్ చేస్తే మీకు రిఫైన్మెంట్లో మీకు చేంజెస్ అనేది డెఫినెట్లీ తెలుస్తాయి. అండ్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ బండి యొక్క ఇంజన్ అనేది డౌన్గ్రేడ్ అయింది. సో మనకి స్ట్రోక్ అనేది తగ్గించారు. సో స్ట్రోక్ అనేది తగ్గించిన తర్వాత ఇంజన్ క్యూబిక్ కెపాసిటీ అనేది తగ్గిన తర్వాత కూడా సేమ్ థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉంది బ్రో అంటే దీంట్లో మనకి థ్రాటిల్ మ్యాపింగ్ అయితే ఉంది కదా, అది చాలా అగ్రెసివ్గా పెట్టారు. సో దానివల్ల ఏంటంటే మనకు క్యూబిక్ కెపాసిటీ అనేది తగ్గినా కూడా సో మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది అగ్రెసివ్గా పెట్టిన దానికి మనకు పవర్ అనేది డిఫరెన్స్ తెలవట్లేదు. అండ్ ఒక్కసారి మనం పవర్ చెక్ చేసిన తర్వాత ఇంజన్లో ఇక్కడ చేంజ్ అయిందో ఎవ్రీథింగ్ మాట్లాడుకుందాం. సో 4th గేర్ ఆల్మోస్ట్ 100 దాటేసింది, 120. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ, కార్నరింగ్ స్టెబిలిటీ, ఎవ్రీథింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. బట్ హై స్పీడ్లో కొద్దిగా మనకు లిటిల్ వైబ్రేషన్స్ అనేవి తెలుస్తున్నాయి. అండ్ మిరర్స్ ఆ బ్లరీనెస్ వల్ల హై స్పీడ్లో అంత ప్రాపర్గా విజిబుల్ లేవు. బిలో 100 అయితే బాగానే ఉన్నాయి, ఆఫ్టర్ 100 అంత విజిబిలిటీ అనేది లేదు. అండ్ హ్యాండిల్ బార్ కూడా చాలా వైడ్గా ఉంది, పెద్దగా లీన్ యాంగిల్ కూడా లేదు. ఇట్ ఈస్ మోర్ కంఫర్టబుల్ దాన్ ట్రాకర్ అన్నమాట. సో ఇంజన్ గురించి మీకు చెప్పాను కదా, సో ఇంజన్లో మనకి ఏదైతే క్యూబిక్ కెపాసిటీ తగ్గింది, ఇప్పుడు మనకి 349cc ఇంజన్తో వస్తుంది. అండ్ మెయిన్గా వీళ్ళు దీంట్లో ఏంటంటే స్ట్రోక్ అనేది తగ్గించారు. అలాగే మనకి క్రాంక్ షాఫ్ట్ కానీ క్యామ్ షాఫ్ట్ కానీ టోటల్గా న్యూ రీడిజైన్ అన్నమాట. అండ్ మనకి వాల్వ్ టైమింగ్లో చేంజ్ అనేది ఉంది. అలాగే కంబషన్ ఛాంబర్ కూడా మనకి టోటల్లీ రీడిజైన్డ్. అండ్ థ్రాటిల్ మ్యాపింగ్ అయితే ఉంది కదా, ఇది కూడా టోటల్గా మనకు అగ్రెసివ్ అయితే చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు దీంట్లో చాలా అంటే చాలా అప్డేట్స్ అయితే చేశారు. లైక్ ఇంజన్లో ఉట్టిగానే మనకి ఏదో 400ccని 349ccకి జస్ట్ స్ట్రోక్ అనేది తగ్గించేసి బండి లాంచ్ చేయలేదు. ఇంటర్నల్గా మనకి చాలా కాంపోనెంట్స్ అనేవి చేంజ్ అయ్యాయి కాబట్టి మనకి 400కి 350కి పవర్లో పెద్ద డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. సో ట్రయంఫ్లో నాకు ఇది చాలా బాగా నచ్చిందనమాట. ఇటు మనకు జిఎస్టీ బెనిఫిట్స్తో పాటే మనకు ఇటు పవర్లో కూడా పెద్ద డిఫరెన్స్ అనేది నోటీస్ చేయలేదు. సో మెయిన్గా ఎవరైతే లైక్ స్పీడ్ 400 ఎప్పటి నుంచో ఓన్ చేస్తున్నారు వాళ్ళు ఈ బైక్ని రైడ్ చేస్తే ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్ చేస్తే వాళ్ళకి డిఫరెన్స్ అనేది నోటీసబుల్ ఉంటుంది. అది కూడా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రైడ్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి కాబట్టి సడన్గా ఈ బైక్కి షిఫ్ట్ అవ్వగానే వాళ్ళకి డిఫరెన్స్ అనేది స్లైట్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ కొద్దిగా ఎంటీ రోడ్ ఉంది, స్పీడ్ ఆఫ్ మనకి 80-70 అట్లా టెస్ట్ చేద్దాం. బ్రేకింగ్ బైట్ అనేది బాగుంది. మళ్ళీ ఒకసారి ఫ్రంట్లో చెక్ చేద్దాం. సస్పెన్షన్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో దీని యొక్క బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ మనకి ట్రాకర్తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెటర్ ఉంది ఫ్రంట్ది. అండ్ రియర్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే రియర్ది పర్లేదు, మనం 70% ఫ్రంట్ బ్రేక్ అలాగే 30% రియర్ బ్రేక్ అనేది యూజ్ చేసుకుంటే మనకి బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ కూడా చాలా అంటే చాలా బాగుపడుతుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న పాట్ హోల్స్ మరీ అంత అన్కంఫర్టబుల్గా కూడా లేదు, మనకి ఇక్కడ మట్టి రోడ్ ఉంది కాబట్టి. సో ఇలాంటి దాంట్లో మనం ఎంత హార్డ్గా బ్రేక్ అనేది ప్రెస్ చేసినా కూడా బైక్ అనేది స్కిడ్ అవ్వదు, ఎందుకంటే దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ప్రజెంట్ మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఉంది కాబట్టి ఎక్సెస్ వీల్ స్పిన్ అనేది అవ్వట్లేదు. లేకపోతే ఇలాంటి రోడ్లో మనం ట్రాక్షన్ ఆన్ చేసుకొని మంచిగా స్లైడ్ చేస్తూ వెళ్ళొచ్చు. అండ్ టర్నింగ్ రేడియస్ గురించి మాట్లాడదాం. సో ఇక్కడ నుంచి బైక్ టర్న్ చేద్దాం. సో టర్నింగ్ రేడియస్ అనేది బాగానే ఉంది. ఒక్కసారి దీంట్లో చూద్దాం ఇక్కడ కూడా. సో ట్రాక్షన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అసలు. లిటరల్గా ఇంత కూడా వీల్ అనేది స్పిన్ అవ్వట్లేదు. సో ట్రాక్షన్ అనేది ఆఫ్ చేస్తే ఇలాంటి దాంట్లో ఫుల్గా స్లైడ్స్ కొడుతుంది, ఎందుకంటే దీంట్లో పవర్ అలాంటిది. అండ్ ఒకసారి కంబైన్డ్గా బ్రేక్స్ అనేది యూజ్ చేద్దాం. రియర్ రోడ్ అనేది ఎంటీ ఉంది. సో కంబైన్డ్గా యూజ్ చేస్తే బ్రేకింగ్ బైట్ అండ్ రెస్పాన్స్ అయితే ఇంకా క్రిస్ప్గా పడుతుంది. అండ్ ఇలాంటి రోడ్స్లో కూడా మనకు ఆగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సస్పెన్షన్ అనేది లో స్పీడ్లో మనకి సాఫ్ట్వేర్ సైడ్లో బిహేవ్ చేస్తుంది. హై స్పీడ్స్ వెళ్ళామనుకోండి లైక్ మనకు అది స్టిఫ్ అయిపోతుంది. అండ్ బ్రేకింగ్ బాగుంది. టైర్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్స్ అయితే దీంట్లో ఉన్నాయి. హ్యాండ్లింగ్ బాగుంది, ఫిట్ అండ్ ఫినిష్ బాగుంది, క్వాలిటీ బాగుంది, ఎక్కడ మనకి కాంప్రమైజ్ అయినట్టయితే లేదు. జస్ట్ మనకి ఇంజన్ అనేది డౌన్గ్రేడ్ అయింది. ఇంజన్ అనేది డౌన్గ్రేడ్ అయినప్పటికీ కూడా మనకు పవర్ డిఫరెన్స్ అనేది ఎక్కడ తెలియదు. సో ఇలాంటి పెద్ద పాటల్స్ ఉన్నప్పుడు మనకి లిటిల్ స్టిఫ్ అనిపించవచ్చు. మనకి క్లచ్ ఫీడ్బ్యాక్ కానీ గేర్ షిఫ్టింగ్ కానీ బటర్ స్మూత్ అయితే ఉందన్నమాట, బటర్ లాగా స్మూత్గా పడుతుంది. అండ్ ఇంకోటి దీంట్లో మనకి అడ్జస్టబుల్ లీవర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి సో మీ ఫింగర్ రీచ్కి తగ్గట్టు మీరైతే దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. లైక్ 5 లెవెల్స్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ట్యాంక్ కెపాసిటీ మనకి 13 లీటర్స్. అండ్ మైలేజ్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంది అంటే ఎస్, ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. సో ఆల్రెడీ నేను ఈ బైక్ని రైడ్ చేసిన వాళ్ళని కూడా అడిగాను. సో దీంట్లో మనకి మైలేజ్ కూడా ఏంటంటే 30 kmpl చూపిస్తుంది. సో ముందుతో కంపేర్ చేసుకుంటే మనకి మైలేజ్ అనేది లైక్ 30 నుంచి 32 kmpl వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్లైట్లీ మైలేజ్ అనేది పెరిగింది.
సో ఈ మైలేజ్ అనేది కూడా ఏంటంటే ప్లేన్ రోడ్స్లో మనకి 32-34 వరకు వచ్చే ఛాన్సెస్ కూడా ఈ బైక్లో ఉన్నాయన్నమాట. బికాస్ మనకి ఇంజన్ అనేది డౌన్గ్రేడ్ అయింది కాబట్టి లైక్ సిటీలో మనకి 25 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు, 25 నుంచి 27, మ్యాక్స్ మనకి 28 మీరు మంచిగా నడుపుకుంటే. సో లీస్ట్ మైలేజ్ అనేది మనకు దీంట్లో 22 అయితే వస్తుంది. అంతకు మించి మనకు మైలేజ్ అయితే ఈ బైక్లో తగ్గదన్నమాట. సో మైలేజ్ పరంగా ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ మెయిన్గా పర్ఫార్మెన్స్ కావాలి, ఇటు ఫిట్ అండ్ ఫినిష్, బిల్డ్ క్వాలిటీ, అలాగే మాకు ఒక మంచి బ్రాండ్ వాల్యూ కావాలి అనుకుంటే దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్టర్ ఇన్ 400cc సెగ్మెంట్. ఇప్పుడు మనకి 350cc డౌన్గ్రేడ్ అయింది, బట్ ఇప్పటికి కూడా ఇది 400cc లాగానే బిహేవ్ చేస్తుంది. అండ్ మీటర్ కన్సోల్లో మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా ఉన్నాయి. లైక్ ఇక్కడ మనకి స్పీడ్ అనేది ఇక్కడ అనలాగ్లో ఇచ్చారు, ఆర్పిఎం అనేది డిజిటల్లో ఇచ్చారు, గేర్ పొజిషన్ ఇండికేటర్ కూడా చాలా విజిబుల్గా ఉంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, ఆన్ ది వేలో మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ టైర్స్, బ్రేకింగ్, సస్పెన్షన్, బిల్డ్ క్వాలిటీ, స్విచెస్ క్వాలిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ టాప్ నాచ్ అన్నమాట. ఎక్కడా కూడా మీరు రిగ్రెట్ అవ్వరు. ఈ బైక్లో ఇదొకటి పార్ట్ చీప్గా ఉందని చెప్పేసి అటెన్షన్ టు డీటెయిల్ కూడా మనకి చాలా అంటే చాలా బెటర్గా ఉంది. సో ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్, ప్రైస్ ఎంత తగ్గింది? సో ఎగ్జాక్ట్ ఎంత తగ్గిందో నేను చెప్పలేను, బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది మనకు 3 lakh rupees అయితే ఉంది. సో 3 lakh rupeesలో మనకి ఇది ఆన్ రోడ్ కోంపల్లికి అయితే వచ్చేస్తుంది. మేబీ డీలర్ టు డీలర్ ఒక 2000 నుంచి 3000 ప్రైస్ వేరియేషన్ అనేది ఉండొచ్చు. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీ నియర్ బై డీలర్షిప్ అయితే విజిట్ చేయండి. సో హైదరాబాద్లో ప్రజెంట్ అయితే 3 lakh rupees ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంది. సో 3 lakh rupeesకి వర్తా అంటే డెఫినెట్లీ వర్త్ మోటార్ సైకిల్, వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్స్టర్. అసలు మీకు పర్ఫార్మెన్స్ కావాలి, ఇటు లుక్స్ కావాలి, లిటిల్ బిట్ డీసెంట్ మైలేజ్ కావాలి, ప్రీమియం ఫినిష్ కావాలి, ఆ క్వాలిటీ కావాలి, బ్రాండ్ వాల్యూ కావాలి అనుకుంటే మీరు ఈ బండికి అయితే రావచ్చు. సో మెయిన్గా ఎవరైతే యూత్ ఉన్నారు కదా, కొద్దిగా మాకు బెటర్ లుక్స్ కావాలి, వన్ ఆఫ్ ద బెస్ట్ లుకింగ్ 400cc కావాలి, అలాగే ఇంకోటి ఏంటంటే స్లైట్లీ అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్ కావాలి అనుకుంటే మీరు ట్రాకర్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. సో దాంట్లో బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉన్నాయి, బట్ మనకి ఆఫ్ రోడింగ్ అయితే అంతా చేయలేం, కేపబిలిటీస్ అయితే లేవు దాంట్లో, బట్ మనకి డ్యూయల్ ప్యాటర్న్ టైర్స్ అయితే దాంట్లో ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే టాప్ స్పీడ్లో వెళ్ళినప్పుడు ఆ టైర్స్ అనేది అంత ప్రాపర్గా ఉండవు, లిటిల్ బిట్ మనకి వాబ్లింగ్ అనేది తెలుస్తూ ఉంటుంది దాంట్లో, బట్ దీంట్లో అదైతే లేదు. సో ఎవరికైతే లైక్ సిటీ టూరింగ్ ఆల్ రౌండర్ కావాలి అనుకుంటే ఇది తీసుకోండి. అగ్రెసివ్ రైడింగ్ పోస్టర్, బ్లాక్ ప్యాటర్న్ టైర్స్, ఇంకొద్దిగా బెటర్ లుక్స్, 70,000 ఎక్కువ పెట్టినా మాకు పర్లేదు అనుకుంటే మీరు ఆ బండితో తీసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదన్నమాట ఈ రెండు బైక్స్ మధ్యలో డీటెయిల్డ్ రైడ్ రివ్యూ. సో ఆ బైక్ కూడా రైడ్ రివ్యూ అనేది ఉంది. సో రెండు బైక్స్ రైడ్ రివ్యూ చూడండి అండ్ మీరే డిసైడ్ అవ్వండి మీకు ఏది బెటర్ అనిపిస్తుందో. సో ఓవరాల్గా ఇదన్నమాట, పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. సో 349cc వచ్చిందని చెప్పి టెన్షన్ తీసుకోకండి, పవర్లో మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు. సో ఓవరాల్గా దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఐ విల్ సీ యు అనదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.